అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో బొబ్బట్లు అనేవి ఏ విధంగా చేసుకోవాలో మనం వీడియోకి వెళ్ళి చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించిన విధంగా చేసుకోండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకునే టైంలో కూడా ఈవినింగ్ టైం చేసుకుని చాలా బాగా వస్తాయి. ముందుగా పచ్చిశనగపప్పు 1/2 కప్పు వరకు తీసుకున్నాను. 2 అవర్స్ వరకు నానిన తర్వాత బాగా కడిగిన తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని అలాగే బెల్లం కూడా బాగా తురుముకుని 1 కప్పు వరకు నేను బెల్లం అనేది తీసుకున్నాను. పచ్చిశనగపప్పు వచ్చేసి 1/2 కప్పు తీసుకుంటే బెల్లం అనేది 1 కప్పు వరకు తీసుకుని వీటిలో ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఇది మొత్తం శనగపప్పు అనేది మనకి బద్దల్లా కాకుండా బాగా మెత్తగా అవ్వే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీకు చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో గోధుమ పిండి 1 కప్పు వరకు తీసుకున్నాను. సాల్ట్ చిటికెడు, అలాగే పసుపు కలర్ కోసం యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. మీకు నచ్చితే మైదా పిండి అయినా సరే తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీలో ఉన్నటువంటి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇందులో కలిపేసుకోవాలి. చూడండి, పిండి అనేది కొద్దిగా లూజ్గానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు గరిటె సాయంతో మనం దోశల మాదిరిగా కాకుండా ఒక్కసారి గరిటెతో ఈ విధంగా వేసేసి అట్ల ప్యానాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పితే మనకి రౌండ్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ పైన అలా వేస్తూ రెండు వైపులా కూడా బాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే మాదిరిగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకుని తీసేసుకోండి. ఎప్పుడైనా ఫాస్టింగ్ టైంలో కానీ ఎప్పుడైనా మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి